నమస్తే వెల్కమ్ టు ట్రూత్ డిబేట్ నేను నవీన్ వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను అందరిని ఉద్దేశించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది అందరూ కూడా ఇవాళ మాట్లాడుతున్నారు ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు అనేది అందరూ ఖండిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కొత్త కాదు గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేస్తూ వస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ఏం చెప్పినా సరే ఆ రకంగా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు తప్ప ఎక్కడ తగ్గడం లేదనేది కనిపిస్తూ ఉంది అంటే గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇదే రకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు తాజాగా ప్రజాప్రతినిధులందరినీ ఉద్దేశించి ఆ రకంగా వ్యాఖ్యలు చేశారు అలాగే మళ్ళీ తిరిగి వారి అధికారంలోకి వస్తే కూటమి పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా హైదరాబాద్ కాదు అమెరికా వెళ్ళిపోతారంటూ కూడా మాట్లాడారు ఇక వారు చేసిన ఇతర వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మనం నోటితో మాట్లాడలేనటువంటి వ్యాఖ్యలు చేశారు కథలో కూడా ఈ రకంగానే మాట్లాడారు అంటే కేవలం రోజా గారు మాత్రమే కాదు ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఇదే ట్రెండ్ అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ పలు సందర్భాల్లో ఇదే రకంగా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు చాలామంది కీలకంగా కింది స్థాయి లీడర్లు మాట్లాడారా అంటే కాదు కార్యకర్తలలో నుంచి వచ్చిన మాట్లాడారా అంటే ఈ వ్యాఖ్యలు వచ్చాయంటే కాదు గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు అందరూ కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు బూతుల సంస్కృతి ఆ పార్టీలో ఇప్పుడు కొత్త కాదు గతంలో వారు మంత్రులుగా పనిచేస్తున్న సందర్భంలో కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చారు బూతుల సంస్కృతికి తెరలేపారు రాజకీయాల్లో అలా మాట్లాడి తర్వాత ఓడిపోయారు ప్రజలు 11 సీట్లతోనే ఇచ్చారు ప్రజా తీర్పు చాలా బలంగా ఉంది మరి అటువంటప్పుడు ఏం చేయాలి ఎవరైనా సరే మార్పు వస్తుంది అనుకుంటారు ఎందుకంటే ఎవరు కూడా వినడానికి ఇష్టపడని వ్యాఖ్యలు గతంలో ఎంతో బూతుల సంస్కృతిని వైసీపీ ప్రోత్సహించింది వారి అధినేత ప్రోత్సహించారనేది చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి వారి పార్టీలో ఉన్న మంత్రులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు చాలామంది ఇదే రకమైన వ్యాఖ్యలు మాట్లాడుతూ వచ్చారు కానీ ఇప్పటికైనా ప్రజా తీర్పు తర్వాత వైఖరిలో మార్పు రావాలి కానీ ఎక్కడా అది కనపడటం లేదు ఆ మార్పు అనేది కనిపిస్తోంది ఎందుకంటే ఇంకా ప్రోత్సహిస్తున్నారు తప్ప ఇటువంటి వ్యాఖ్యల్ని ఎక్కడా కూడా తగ్గట్లేదు మరి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మేము హైదరాబాద్ కాదు అమెరికా వెళ్ళిపోయేలా చేస్తామంటున్నారు కొంతమంది రపా నరుకుతామంటూ మాట్లాడుతున్నారు ఇంకొంతమంది జాతరలో పొట్టేళ్లను నరికినట్టు నరుకుతామంటున్నారు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవే కాదు చాలా అసభ్య పదజాలం వాడుతూ కూడా మాట్లాడారు ఎటువైపు దారి తీస్తోంది ఈ రాజకీయం అనేది అర్థం కావట్లేదు ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం ఒకసారి ఏం వ్యాఖ్యలు చేశారో చూసి ఆ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు సో మనం విన్నాం కదా ఏ రకంగా మాట్లాడారు అనేది అంటే వారు ఎందుకు అలా మాట్లాడారో ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే గతంలో కూడా ఇదే రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు రోజా గారు ఇప్పుడు కూడా అదే రకంగా మాట్లాడారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు ప్రజలు ఇటువంటి భాషని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు అనేది అర్థం చేసుకోవాలి
ఎందుకంటే గతంలో కూడా బూతుల సంస్కృతికి తెరలేపిన సందర్భంలో 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. మళ్ళీ ఇదే రకంగా మాట్లాడితే ప్రజలు ఉపేక్షిస్తారా? ఫలితాలు వేరేగా ఉంటాయా? అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి? మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు నలుగురికి మనం ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది, కానీ ఈ రకమైన రాజకీయాలను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా సరే రోజా గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖండిస్తున్నారు. ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకంగా మాట్లాడారు. తీర్పు ఇచ్చినప్పటికీ, ప్రజా తీర్పు చాలా క్లియర్గా ఉన్నప్పటికీ మార్పు రావట్లేదనేది ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రాయపాటి అరుణ గారు.